సాక్షి టీవీలోనే గుర్తింపిస్తున్నారని అందుకే ఆ ఛానల్లోనే చర్చల్లో పాల్గొంటున్నారని ఈ క్రమంలోనే అమరావతి మహిళలపై అలా మాట్లాడానని మురికి వ్యాఖ్యల కేసులో అరెస్టైన కృష్ణంరాజు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. చంద్రబాబు టీడీపీపై తనకు తీవ్ర వ్యతిరేక భావన ఉందని అందుకే సాక్షి ఛానల్లో నిర్వహించే చర్చా కార్యక్రమాలకు కొమ్మినేని శ్రీనివాసరావు నన్ను పిలిచేవారు, అలా అతనితో సాన్నిహిత్యం ఏర్పడిందని చెప్పినట్లు తెలుస్తోంది. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ పాత్రికేయుడు కృష్ణంరాజును అదుపులోకి తీసుకున్న తుళ్లూరు పోలీసులు బుధవారం అర్ధరాత్రి గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి సుదీర్ఘంగా విచారించారు. సాక్షి టీవీలో గుర్తింపు ఇస్తున్నందునే అక్కడికెళ్లి డిబేట్లో పాల్గొంటున్నానని, ఆ క్రమంలోనే తన అభిప్రాయాలను వ్యక్తం చేశారని కృష్ణంరాజు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. జర్నలిస్టు నేపథ్యాన్ని వివరిస్తూ తొలుత ఓ ఆంగ్ల పత్రికలో తాను పనిచేస్తున్న క్రమంలో అప్పటి అధికార పార్టీ నేతలతో విభేదాలొచ్చాయని, తర్వాత తనను పలుచోట్లకు బదిలీ చేయించి చివరికి ఉద్యోగాన్ని తీయించారని ఆరోపించారు. అప్పట్నుంచి టీడీపీ చంద్రబాబుపై వ్యతిరేక భావనతో ఉన్న తనకు సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లకు పిలిచేవారని, అతనితో సన్నిహిత్యం పెరిగిందని పోలీసులకు చెప్పారు. కొమ్మినేని కూడా తనకు గుర్తింపు ఇవ్వడంతో ప్రభుత్వం అమరావతిపై విమర్శలు చేస్తున్నారని కృష్ణంరాజు తెలిపారు. జర్నలిస్టుగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉండగా మీ వీడియోలన్నింటిలోనూ ప్రభుత్వాన్ని, చంద్రబాబును వ్యతిరేకిస్తూ జగన్ను కీర్తిస్తున్నాయి కదా అని ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వలేదు. మీరు సాక్షిలో మాట్లాడిన వీడియోలో తప్పు చేయలేదని రెండో వీడియో విడుదల చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారని అడగ్గా తాను పత్రికల్లో వచ్చిన కొన్ని అంశాల ఆధారంగానే మాట్లాడారని సమాధానమిచ్చినట్లు తెలిసింది. రెండో వీడియోలో మీ వ్యాఖ్యలను కొందరు ప్రముఖ విశ్లేషకులు కూడా తప్పుపట్టారని, ఆ వీడియోలను చూపిస్తే తాను పొరపాటుగా మాట్లాడానని ఆయన సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. అమరావతి మహిళలపై తాను ఈ వ్యాఖ్యలను చేసి ఉండాల్సిందే కాదని తప్పుగా మాట్లాడానని చెప్పుకొచ్చారు. సాక్షి టీవీలో కొన్నాళ్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిబేట్లో మాట్లాడుతున్న అంశాలను కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పినట్లు సమాచారం. తన అభిప్రాయాలను మరింతగా చెప్పే క్రమంలో అమరావతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న స్వల్ప అంశాలపై అధ్యయనం చేసి వివాదాస్పదంగా మాట్లాడానన్నారు. రాజధాని ప్రాంతంలోనే పలువురు ప్రముఖులు, మాజీ సీఎం కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు ఇక్కడే నివసిస్తున్నారని మీకు తెలుసు కదా, అయినా అలాంటి వ్యాఖ్యలు ఎలా చేశారని గట్టిగా ప్రశ్నిస్తే దీనిపై పొరపాటు జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఒక గ్రామంలో జోదం ఆడుతుంటే కొందరిని అరెస్టు చేసి తీసుకొచ్చిన వార్త పత్రికల్లో వస్తే ఆ ప్రాంతం జోదానికి నిలయమని మీరు సమర్థిస్తారని ప్రశ్నిస్తే ఆయన నీళ్లు నవ్వారు. మరికొన్ని అంశాలతో పాటు ప్రభుత్వానికి, కొందరు వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడటం వెనుక ఉన్న కుట్రకోణం గురించి ఆరా తీగా సూటిగా సమాధానాలు చెప్పకుండా దాటవేత ధోరణి ప్రదర్శించారు. సుదీర్ఘ విచారణలో కొన్ని ప్రశ్నలకే సరైన సమాధానం చెప్పి కీలకమైన ప్రశ్నలకు మౌనం వహించి పోలీసులకు దర్యాప్తులో పూర్తిగా సహకరించలేదని తెలిసింది. పూర్తి సమాచారాన్ని, కుట్రకోణాన్ని ఛేదించడానికి కొమ్మినేనితో పాటు కృష్ణంరాజును కూడా తుళ్లూరు పోలీసులు పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి న్యాయస్థానంలో పిటిషన్ వేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.